ఏపీ సీఎం జగన్ దావోస్ పర్యటనకు బయలుదేరారు. గన్నవరం నుంచి ఇవాళ రాత్రికి దావోస్ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఈ నెల 22వ తేదీ నుంచి జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సీఎం జగన్ తో పాటు మంత్రులు, అధికారులు బృందం పాల్గొననున్నారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోస్ కేంద్రంగా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ లో సీఎం జగన్ పాల్గొంటారు. దావోస్ పర్యటనలో పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలకు సీఎం జగన్ భేటీ కానున్నారు. దావోస్ పర్యటనలో పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలకు సీఎం జగన్ భేటీ కానున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించనున్నారు. పారిశ్రామీకరణ 4.9 దిశగా అడుగులపై దావోస్ వేదికపై కీలక చర్చలు జరగనున్నాయి. విశాఖ, కాకినాడ, కృష్ణపట్నంతో పాటు రాష్ట్రంలో నిర్మిస్తున్న పోర్టులు, కొత్తగా చేపట్టిన 3 ఎయిర్పోర్ట్ల అభివృద్ధి ద్వారా 4వ పారిశ్రామీకరణకు ఏ రకంగా దోహదపడుతుందో ఈ సదస్సులో వివరించనున్నారు. అటు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై కారిడార్లలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలకు కూడా ఈ సదస్సు ద్వారా వివిధ పారిశ్రామిక సంస్థలు, వ్యాపారవేత్తల ముందు ఉంచనున్నారు. సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యంతో భాగంగా ఇంటర్ కనెక్టివిటీ, రియల్ టైం డేటా, యంత్రీకరణ, ఆటోమేషన్లకు పారిశ్రామీకరణతో చోటు కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. దీనిపై విస్తృతంగా జరిగే చర్చల్లో రాష్ట్ర బృందం పాల్గొననుంది. దావోస్ సదస్సులో వివరించే అంశాలతో ఏపీ పెవిలియన్ కూడా ఏర్పాటు చేసింది. ప్రభుత్వం పీపుల్ ప్రోగ్రెస్, పబ్లిసిటీస్ నినాదంతో ఈ పెవిలియన్ నిర్వహిస్తోంది. ఏపీ సీఎం జగన్ దావోస్ పర్యటనకు బయలుదేరారు. గన్నవరం నుంచి ఇవాళ రాత్రికి దావోస్ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఈ నెల 22వ తేదీ నుంచి జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సీఎం జగన్ తో పాటు మంత్రులు, అధికారులు బృందం పాల్గొనున్నారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోస్ కేంద్రంగా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్లో సీఎం జగన్ పాల్గొననుంటారు.
దావోస్ పర్యటనలో పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలకు సీఎం జగన్ భేటీ కానున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించనున్నారు. అడుగులపై దావోస్ వేదికగా కీలక చర్చలు జరగనున్నాయి. విశాఖ, కాకినాడ, కృష్ణపట్నంతో పాటు రాష్ట్రంలో నిర్మిస్తున్న కొత్తగా చేపట్టిన 3 ఎయిర్పోర్ట్ల అభివృద్ధి ద్వారా 4 పారిశ్రామికరణకు ఏ రకంగా దోహదపడుతుందో ఈ సదస్సులో వివరించనున్నారు. అటు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై కారిడార్లలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కూడా ఈ సదస్సు ద్వారా వివిధ పారిశ్రామిక సంస్థలు, వ్యాపారవేత్తల ముందు ఉంచనున్నారు. స్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యంతో భాగంగా ఇంటర్ కనెక్టివిటీ, రియల్ టైం డేటా యంత్రీకరణ, ఆటోమేషన్లకు పారిశ్రామికతతో చోటు కల్పించాలన్నది ప్రభుత్వం ఉద్దేశం. దీనిపై విస్తృతంగా జరిగే చర్చల్లో రాష్ట్ర బృందం పాల్గొననుంది. దావోస్ సదస్సులో వివరించే అంశాలతో ఏపీ పెవిలియన్ కూడా ఏర్పాటు చేసింది. ప్రభుత్వం పీపుల్, ప్రోగ్రెస్, పాసిబిలిటీస్ నినాదంతో ఈ పెవిలియన్ నిర్వహిస్తోంది.